ఈరోజు కార్తీక సోమవారం కదా, అందువల్ల మా ఇంటి దగ్గర శివునిది కేదారేశ్వర పూజ చేయడం జరిగింది. దాన్ని లైవ్లో కూడా పెట్టడం జరిగింది యూట్యూబ్ ఛానల్లో. ఎందుకంటే మా పెద్దవాళ్ళందరినీ కూడా ఈరోజు మా ఇంటికి తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర కేదారేశ్వర స్వామి పూజ దగ్గర వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. మా వాళ్ళందరూ కూడా వచ్చారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే మేము లైవ్ పెట్టామని తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే చాలామంది బయట దేశాలు కూడా ఉంటున్నారు. కేదారేశ్వర స్వామి పూజ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ వీడియో చూసినా కూడా కేదారేశ్వర స్వామి పూజ చేసినంత పుణ్యం ఉంటుంది, ఎందుకంటే శివుడిది. ఎందుకంటే నేను పూజ విధానం కూడా దగ్గర నుంచి పంతులు గారితో కూడా అన్నీ చేసి, మీరు ఇండియాలో లేకపోయినా కూడా, మీరు రాకపోయినా కూడా, మీరు అందరూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని చెప్పేసి మన విజన్ ఇండియా ఫౌండేషన్ నుంచి మనందరూ కుటుంబ మీరందరూ మా కుటుంబ సభ్యులు విజన్ ఇండియా ఫౌండేషన్ కుటుంబం. ఎందుకంటే మీరు పెట్టిన ప్రతి వీడియోని మీరు చూస్తున్నారు కాబట్టి, మీరందరూ కొన్ని వేల మంది మా వీడియోని చూస్తున్నారు. మీరందరూ కూడా మన కుటుంబ సభ్యుల్లా భావించి ఈరోజు మేమందరం కూడా మీ తరపున మన విజన్ ఇండియా ఫౌండేషన్లో ద్వారా మేము ఈరోజు కేదారేశ్వర పూజ చేయడం జరిగింది. పొద్దున్నుంచి ఉపవాసం ఉండి మేమందరం కూడా ఫాస్టింగ్ చేసి ఈరోజు పూజ చేసి గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా నిండు నీరులు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకోవడం జరిగింది. దయచేసి అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, 21వ తారీఖుని రుద్రాభిషేకం సత్యనారాయణ వ్రతం ఉంది. మీరందరూ కూడా ఇదొక పుణ్యక్షేత్రంలో భావించి ప్రతి ఒక్కరు కూడా మీరు వస్తే మన పెద్దవాళ్ళందరినీ కూర్చోబెట్టి మనం పూజ చేద్దాం వల్ల మీరు కూడా రావచ్చు. అలాగే ఈరోజు ఏంటంటే మంచి బూర్లు చేసుకున్నాం, పిండి వంటలు, బూర్లు, అరిసెలు ఇవన్నీ చేసి మంచి భోజనం పెట్టి వాళ్ళందరూ కూడా మీరందరూ పంపించారన్న విధానంతో మనందరి దాకా మన పెద్దవాళ్ళందరికీ భోజనం పెట్టడం జరిగింది. దయచేసి ఇలాగే మన వీడియోని ఆదరిస్తూ ఉండండి. మీరు ఆదరించడం కాదు, ఎందుకంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేస్తే మన ఆశలు ఉందని తెలుస్తుంది. నేను మళ్ళీ చెప్పడం కారణం ఏంటంటే, ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్తాను, మీరు సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో పెడితే 30,000 నుంచి 40,000 దాకా చూస్తున్నారు, కానీ దయచేసి మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే మన విజన్ ఇండియా ఫౌండేషన్ అని తెలుస్తుంది. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కవినై కవితనై భార్యనై భర్తనై, కవినై కవితనై భార్యనై భర్తనై. మల్లెల దారిలో మంచు ఎడారిలో, మల్లెల దారిలో మంచు ఎడారిలో, పన్నీటి జయ గీతాల, కన్నీటి జలపాతాల. నాతో నేను అనుగమిస్తూ, నాతో నేనే రమిస్తూ, ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం. కలల్ని, కథల్ని, మాటల్ని, పాటల్ని, రంగుల్ని, రంగవల్లుల్ని, కావ్య కన్యల్ని, ఆడపిల్లల్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై. మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై. మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై. రవినై శశినై దివమై నిశినై, నాతో నేను సహగమిస్తూ, నాతో నేనే రమిస్తూ. ఒంటరినై ప్రతి
ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది గాలి పల్లకీలోన తరలిన పాట పాప ఊరేగి వెడలే గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలే నా హృదయమే నాలోగిని నా హృదయమే నా పాటకి తల్లి నా హృదయమే నాకు వాలి నా హృదయములో ఇది సినివాలి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ఎవరెవరు సొంతమురా లేరెవరు బంధమురా ఎవరెవరు సొంతమురా లేరెవరు బంధమురా నీ తోడు నీవే సోదరా నీ తోడు నీవే సోదరా ఎవరెవరు సొంతమురా లేరెవరు బంధమురా